యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును అని దేవుడు సెలవిస్తున్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యమును మనం ధ్యానించినట్లయితే దేవుడు మన పట్ల తనకు కలిగిన శ్రద్ధను, ప్రేమను కనపరుస్తున్నది. దేవుని ఆజ్ఞను పాటించకపోవడమే పాపము. ఆ పాపమే మనలను అపవిత్రులుగా చేస్తుంది. దేవుని ప్రజలయుండియు అనేక మార్లు ఆయన ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసి అపవిత్రులైపోయారు. అయినను దేవుడు తన కృప అనే శుద్ధ జలము ద్వారా పరిశుద్ధపరుస్తున్నానని వాగ్దానం చేస్తున్నాడు. అంటే దేవుడు నీ కొరకు రక్తము చిందించి ఆ రక్తము ద్వారా నిన్ను శుద్ధీకరిస్తున్నాను అని దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తున్నారు. నా సహోదరి సహోదరులారా, ఇంతవరకు నీవెంతటి ఘోర పాపివైననో సరే, ఈ సందేశం విన్న తర్వాతైనా నీలో మార్పు కలగాలని దేవుడు కోరుకుంటున్నారు. నీవు ఎటువంటి పాపపు స్వభావం ద్వారా అపవిత్రుడైపోయినా సరే, దేవుని వైపు తిరిగి ఇప్పుడైనా నీవు పశ్చాత్తాప హృదయముతో ఆయన చెంత చేరు. ఇదే నీకు ఆఖరి తరుణం. మనమైతే అంత్యదినంలో ఉంటున్నాము. ఇక మనకు సమయం లేదు. ఈ సమయాన్ని దుర్వినియోగం చేసుకోకు. దేవుడు నీ పట్ల కరుణతో చూస్తుండగానే నీకు ఇంత సమయం ఇస్తున్న సమయంలో నీవు దీన్ని వృధా చేసుకోకు. నీ యొక్క పాపాన్ని దేవుని చెంత పశ్చాత్తాప హృదయముతో ఒప్పుకో. నీలో ఉంటున్న ఆ రాతి గుండెను దేవుడు తీసివేసి మాంసపు గుండెను దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. పొందుకో. ఆయన నీకు దేవుడై ఉండి నిన్ను ఈ యొక్క పాపము నుంచి విడిపించడానికి ఆశిస్తుండగా ఈ యొక్క రక్షణని పొందుకో. వృధా చేసుకోకు. ఇది ఒక మంచి తరుణం. ఇది ఈ సమయం నేను వృధా చేసుకున్నట్లయితే నీవు పాతాళానికి కారకుడు అవుతువు. వద్దు నా సహోదరి సహోదరులారా, పశ్చాత్తాప హృదయం కలిగి దేవుని చెంత మొరపెట్టు. నీ ప్రతి పాపము తుడుచుకుపోతుంది. ఇక నుంచైనా నీవు దేవుని చెంత చేరు. తన ప్రియ కుమారుడుగా, కుమార్తెగా నీవు స్వీకరింపబడుదువు. దేవుడు తన రక్తము ద్వారా నీ పాపమును క్షమించి, తన ఆత్మ ద్వారా నిన్ను శుద్ధిపరిచి, తన వాక్యం ద్వారా ఎల్లప్పుడూ నిన్ను పరిశుద్ధతతో నడిపిస్తాడు. ఆయన చెంత చేరు. దేవుని యొక్క కృపా కనికరము, కాపుదల నీకు తోడై ఉండి నిన్ను నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.